జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆర్టీఓ క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్. ఈ కార్యక్రమంలో పోలీసులపై హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే తోట. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక అనుమతులు ఉన్నప్పటికీ పోలీసులు ఇసుక ట్రాక్టర్లపై కేసులు నమోదు చేశారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండా కొంతమంది మాఫియా మహారాష్ట్రకు ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇసుక మాఫియాకు కొమ్ము కాస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. పిచ్చుకుంద మండలము పెద్దదేవడ గ్రామంలో నలుగురు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు ఇసుక తీసుకోవడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ ట్రాక్టర్ లింక్ వాళ్ళు ఇసుక కూడా నింపుకోలేదు. పోలీసులు వచ్చేసి పట్టుకొని పోయిన వాళ్ళు నలుగురు కూడా జెన్యూన్ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు. వాళ్ళ అలాట్మెంట్ ఉన్నది. అయితే అలాట్మెంట్ డేట్ ఏంటి, ఆన్లైన్ ఏంటి అని చెప్పేసి అవగాహన లేదు. ఆ కాగితం తీసుకున్న తర్వాత వాళ్ళు మాకు వచ్చేసింది కదా అని చెప్పేసి పోయి తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ మన 4-6 ట్రాక్టర్స్ పోయినాయి. అది నా దృష్టికి వచ్చింది. పోలీసులకు రిక్వెస్ట్ చేసిన అయ్యా, వీళ్ళు జెన్యూన్ లబ్ధిదారులు, ఇసుక ట్రాక్టర్ ఇసుక దొంగలు కాదు. వీళ్ళు వాళ్ళ సొంత ఊళ్ళ ట్రాక్టర్ తీసుకోపోయేది. కాబట్టి ఎట్లాంటి కేసులు చేయకుండా వాళ్ళని వదిలేసేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ మాకు ఎస్పీ గారి ఆర్డర్ ఉంది. ఎస్పీ గారితో కూడా మాట్లాడండి. ఎస్పీ గారు ఈ రోజు వరకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇసుక అనే అంశం మీద మీకు ఏ రోజు ఫోన్ చేయలేదు. ఈ 4 ట్రాక్టర్లు ఏవైతున్నాయో నా దగ్గర లెటర్ ఉంది. వాళ్ళకి ఇచ్చినటువంటి అలాట్మెంట్ లెటర్ ఉంది. వీళ్ళు జెన్యూన్. వీళ్ళు ఇంతకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక్క లెటర్ మీద 4 సార్లు కొట్టిండ్రేమో అని చెప్పేసి అనుమానం లేకుండా ఎంఆర్ఓ గారు కూడా సర్టిఫికెట్ ఇచ్చిండ్రు. దే హావ్ నాట్ లిఫ్టెడ్ దేర్ షేర్ ఆఫ్ శాండ్ అని చెప్పేసి దయచేసి వదలండి అని చెప్తున్నారు. లేదంటే కుదరదు, వాళ్ళ మీద కేసు చేయవలసిందే. మొత్తానికి 4 రోజుల కింద వాళ్ళ మీద కేసు చేసిండ్రు. వాళ్ళు ట్రాక్టర్లు ఎప్పుడు కోర్టులు ఉన్నాయి.